హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్. ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను 30 kg మటన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే మన కర్రీకి ఒక 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చిని కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 2 గరిటెల ఆయిల్ తీసుకున్నాను. మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు. ఈ బిర్యానీ ఆకు నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం వేస్తాను. ఇవి నూనెలో వేగినప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవరు. అలాగే పచ్చిమిర్చి, ఆనియను ఇవి 2 వేసి బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి. కొంచెం కరివేపాకు, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ ఆనియన్ అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా బాగా వేగితే గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది. బాగా ఆనియన్ బాగా వేగితేనే కూర టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మటన్ వేసుకోవాలి. మనం శుభ్రంగా కడిగిన మటన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్, పసుపు ఈ మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికితే దానిలోని వాటర్ అన్నీ పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇదంతా ఉడుకుతుంది. కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మటన్ ఉడకడానికి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, ఎక్కువ వాటర్ పడుతుంది. ఇలా ఒక 20 మినిట్స్ పాటు ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒకసారి మధ్యలో మూత తీసి చూస్తే ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం వాటర్ అన్నీ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ విధంగా గ్రేవీ లాగా వచ్చిన తర్వాత మనం ఇందాక ఫస్ట్ వేసుకున్న బిర్యానీ ఆకు తీసేసుకుంటున్నాను. ఇలా మనం ఒక 15 మినిట్స్లో 10 మినిట్స్లో కూర అయిపోతుంది అనుకున్నప్పుడు ఇక్కడ నేను మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది ధనియాల పొడి, ధనియాలు వేయించి పొడి చేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ధనియా పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా చెక్క, లవంగం, యాలక్కాయ, మిరియాలు వీటన్నిటిని కలిపి పౌడర్ చేసుకున్న గరం మసాలా ఈ 2 వేసి బాగా కలుపుకోవాలి. అంతే. ఒక 5 మినిట్స్ మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటున్నాను. అంతే, మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.